అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? ఒక్కసారి లేవండి అబ్బా. ఉదయాన్నే నిద్ర లేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? సో నిన్నే చెప్పాను కదా, నిన్న చేసిన వీడియోలో ఈరోజు నుంచి ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేద్దాం, మన హెల్త్ని కాపాడుకుందాం, వాకింగ్కి వెళ్దాం, జాగింగ్ చేద్దాం, వీలైతే జిమ్కి వెళ్దాం. ఇట్లా ఎవరికి నచ్చినది వాళ్ళకి చేయొచ్చు. కనీసం ఇంట్లో పనులు చేసినా కూడా మీ హెల్త్ కొంచెం సెట్ అవుతుంది, బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. దీన్ని ఉద్దేశించే ఈ వీడియో చేస్తున్నాం. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బరువు తగ్గాలన్నా కూడా, మీరు హెల్తీగా ఉండాలన్నా కూడా ముందు చేయాల్సిన పని నిద్ర లేవడం. సో నేను ఆ కార్యక్రమం చేయడానికే మా ఉదయాన్ని అయితే నిద్ర లేచాను. కానీ నేను అన్ని అనుకున్న పరిస్థితి అనుకూలించడం లేదు. సౌండ్ వినిపిస్తుంది కదా, కంటిన్యూగా కురుస్తుంది వర్షం. ఉదయాన్నే నిద్ర లేచేసరికి, అంటే నైట్ నుంచే వర్షం కురుస్తుంది. అది మీ అందరికీ తెలిసి ఒక్క చోటే కాదు, స్టేట్ మొత్తం ఇట్లానే వర్షం పడుతుంది. వర్షంలో ఎట్లానో జాగింగ్కి వెళ్ళాము, వాకింగ్ చేయలేము, జిమ్కి వెళ్ళాము, చివరికి ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేము. సో ఈరోజు ఇవన్నీ చేయకపోయినా, ఇవి చేయాలంటే ముందు చేయాల్సింది మాత్రం మనం ఖచ్చితంగా నిద్ర లేవడం. నిద్ర లెగిస్తే మనం ఏదైనా పని చేయొచ్చు. చాలా మంది ప్రతి ఇంట్లో చూడు, మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ వాళ్ళు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, పెద్దవాళ్ళందరూ కూడా ముందుగానే నిద్ర లెగిస్తారు. నిద్ర లేచి మనకు కావాల్సిన అన్నింటినీ పనులు చేస్తూ, మనకు కావాల్సిన అన్ని అరేంజ్ చేస్తారు. కుకింగ్ చేస్తారు, టిఫిన్ చేస్తారు, రకరకాల పనులు చేస్తారు. వాళ్ళు ఈ పనులన్నీ చేయడానికి వాళ్ళకి టైం ఉందా అంటే వాళ్ళు కూడా ఇంచుమించుగా 5 గంటలకు నిద్ర లేవాలి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈవేళకి కూడా చాలా హెల్తీగా కనిపిస్తున్నారు. సో ఈ వర్షంలో మనం ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి ఈరోజు కనీసం బెడ్ మీద నుంచి లెగిచి నిద్ర నుంచి బయటపడుతున్నాం అనే దాన్నైనా సరే ప్రాక్టీస్ చేయడానికి ఈ రోజు నుంచి మొదలు పెడదాం. సో ఈ రోజు ఇప్పటికీ ఎలాగో నిద్ర లేవలేదు కాబట్టి నేను ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచి మీకు మొదటి రోజు అవుతుంది. స్టార్ట్ చేయండి. నిద్ర లెగిస్తే మనం ఎంత ఫ్రెష్గా ఉంటాం, ఎంత హెల్తీగా ఉంటాం మీకు కూడా అర్థమవుతుంది. ఏం గురు పొద్దున్నే వచ్చేసావు, ఈ మమ్మల్ని ఈ డిస్టర్బెన్స్ ఏంటి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనుకుంటున్నారా? నేను చేయకపోయినా ప్రతిరోజు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నిద్ర లేవండి అని అరుస్తూనే ఉంటారు. ఇంకొకటి, చెత్త సేకరిస్తాం ఒకళ్ళు, లేకపోతే కూరగాయలు అమ్మేవాళ్ళు ఒకళ్ళు, మామిడికాయలు అమ్మేవాళ్ళు ఒకళ్ళు, మీ ఇంట్లో పాత సామాన్లు కొంటున్నాం అంటూ ఒకళ్ళు, ఇలా రకరకాలుగా మైకులతో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. దానికంటే ఉదయాన్నే నిద్ర లేచి బయటికి వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీ. మీ హెల్త్ని కాపాడుకోవచ్చు. జాగింగ్కి వెళ్ళలేకపోవచ్చు, వాకింగ్ చేయలేకపోవచ్చు, జిమ్కి వెళ్ళలేకపోవచ్చు, కనీసం నిద్ర లేవడం అయినా సరే ప్రాక్టీస్ చేయొచ్చు కదా. అది ఈ రోజు నుంచి అయితే మొదలు పెట్టకూడదు. మనం ఈ రోజు నుంచే ఉదయాన్నే నిద్ర లేద్దాం. ఫేస్ కూడా చాలా అంటే చాలా గ్లో ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది కావాలంటే మనం ముందైతే ఖచ్చితంగా నిద్ర లేవాలి కదా. నిద్ర లేవడం ముందు ప్రాక్టీస్ చేస్తే మిగిలినవన్నీ కూడా చేయొచ్చు. సో అందుకోసమే ఉదయాన్నే నేను లేచి మిమ్మల్ని నిద్ర లేపే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం 6 అవుతుంది. అంటే ఇంచుమించుగా మార్నింగ్ 6:10 లోపే నేను ఈ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా నిద్ర లేవండి. కొంచెం మీ హెల్త్ కాపాడుకునే విషయంలో, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో, కనీసం జిమ్కి వెళ్ళకపోయినా, జాగింగ్కి వెళ్ళకపోయినా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేసి ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. రేపటి నుంచి వాతావరణం అనుకూలిస్తే బోల్డ్ అండ్ టిప్స్ చెప్తాను. మీరు ఎక్కడికి ఇది బాడీ తగ్గించుకోవడం కోసం రకరకాల డైట్లు ఫాలో అవసరం లేదు. ఫాలో అవ్వకుండానే మనం చేయొచ్చు. ఒకప్పుడు నేను ఎంతలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను కూడా మీకు చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎట్లాంటి డైట్స్ ఫాలో అవ్వలే. వాకింగ్ చేసా, జాగింగ్ చేశాను, అప్పుడప్పుడు జిమ్కి వెళ్తూ ఉన్నాను. అది కూడా కంటిన్యూ చేయలేకపోయాను. కానీ వాకింగ్, జాగింగ్ మాత్రం కంటిన్యూ చేయడం వల్ల నేను చాలా అంటే చాలా పర్సనాలిటీలో తగ్గించుకుంటూ వచ్చాను అనేది మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో వాతావరణంలో మార్పు వచ్చింది కదా, కనీసం ఈ 2-3 రోజులైనా సరే పడుకోనండి. నిన్నటి వరకు ఒక్కపోతా, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, చాలా ఇబ్బంది పడిపోయాం అనుకుంటున్నారా? అట్లాంటి వాతావరణం ఇంచుమించుగా మనకి మళ్ళీ మార్చి వరకు ఉంటూనే ఉంటుంది కాబట్టి సో కొంచెం తొందరగా నిద్ర లేవండి, మీ హెల్త్ని కాపాడుకోండి. ఈ టైంలో నేను అందరికీ రోజు చెప్పే మాటే చిన్న సజెషన్, ఒక మొక్క నాటుదాం. వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇది మొక్కలు నాటడానికి చాలా అవకాశం ఉన్నది. నిన్నటి వరకు ఒక్కపోతా ఉన్నాం, వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సరైన టైంకి వర్షాలు లేవు, ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా. మన బాధ్యతగా మన ఇంట్లో పిల్లల చేత, పెద్దవాళ్ళ చేత, మన చేత అవకాశం ఉన్న చోటల్లా ఒక్క మొక్క నాటి దాన్ని పెంచే ప్రయత్నం చేయండి. వాతావరణంలో సమతుల్యాన్ని పాటించడానికి మీ వంతు బాధ్యతగా మీరు కూడా హెల్ప్ చేయమని కోరుతున్నాను. ఇదే మంచి టైం, ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటుదాం. మీరు మొక్కలు నాటినట్లయితే ఆ వీడియో తీసి నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ 9396899995. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు పంపినటువంటి వీడియోను నా యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. సో
ఈ సొసైటీలో మనం కూడా కొంచెం బాధ్యతగా ఉన్నామని తెలియకోసం ప్రతి ఒక్కళ్ళు ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా బాధ్యతగా ఒక్క మొక్క నాటి ఈ మొక్కలు పెంచడంలో మనవంతు బాధ్యత మనం కూడా నిర్వర్తించాలని కోరుతున్నాను. సో నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా ఒక్క మొక్క నాటండి, సహకరించండి. జై హింద్, జై భారత్.